హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ లీలా చాతుర్య. ఈరోజు మీకు మసాలా కారం ఎలా తయారు చేసుకోవాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తాను. కుదిరితే మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. సో మసాలా కారం ముందుగా ప్రిపేర్ చేసుకోవాలంటే ఎండుమిర్చి ఇప్పుడు మంచి సీజన్ కాబట్టి ఎండాకాలం మనకి ఎండుమిరపకాయలు అందుబాటులో దొరుకుతాయి. సో ఎండుమిరపకాయలని తెచ్చుకొని వాటి తొడాలు తీసి వాటిని ఎండలో ఎండబెట్టి ఆ తర్వాత వాటిని ఇలా పౌడర్గా మనం మిల్లులో పంపిస్తే చక్క పౌడర్ చేసిస్తారు. సో ఈ ఎర్రటి కారం అనేది రెడీ అవుతుంది. ఇందులో మసాలా దినుసులు అన్నీ వేస్తే మసాలా కారం అవుతుంది. సో ఆ మసాలా దినుసులు ఏంటో ఒకసారి మీకు అవి కూడా చెప్తాను. సో అందులో మనకు కావాల్సింది మొదటిగా ధనియాలు, అలాగే మనకి వెల్లుల్లిపాయలు చూడొచ్చు మీరు, మీకు అన్ని చూపిస్తున్నాను. ధనియాలు, వెల్లుల్లిపాయి, అలాగే మెంతులు, జీలకర్ర, కరివేపాకు. సో వీటన్నిటితో మనం మసాలా కారం ప్రిపేర్ చేసుకోవచ్చు. అయితే 6 కిలోల కారానికి, పచ్చికారానికి కేజీన్నర ధనియాలు, 1/4 కిలో కరివేపాకు, కేజీన్నర వెల్లుల్లిపాయలు, 1/4 కిలో మెంతులు, అలాగే 100 గ్రాములు జీలకర్ర. వీటన్నిటినీ కూడా ఎండలో పూర్తిగా ఎండబెట్టి ఎండిన తర్వాత వాటన్నిటిని కూడా విడివిడిగా పౌడర్ చేసుకోవాలి. సో ధనియాలు బాగా వేపిన తర్వాత వాటిని కూడా పౌడర్ చేసుకొని అందులో గుప్పెడు వెల్లుల్లిపాయ రేఖలు వేస్తూ, మళ్ళీ కొంచెం మెంతులు వేస్తూ, అలాగే జీలకర్ర వేస్తూ, కరివేపాకు వేస్తూ వీటన్నిటిని కూడా మిక్సీలో పౌడర్గా పట్టుకోవాలి. ఆ పౌడర్గా పట్టిన తర్వాత తీసుకొచ్చినటువంటి మనం ఏదైతే మనం ఆడిచ్చి పెట్టుకున్నటువంటి ఎర్రటి కారం ఉందో ఆ కారంలో ఈ పౌడర్ని కలిపేసి పూర్తిగా మిక్స్ చేసి పెట్టేసుకుంటే మసాలా కారం రెడీ అయిపోతుంది. సో ఈ మసాలా కారాన్ని కూరల్లో, అలాగే మనకి మంచిగా ఎప్పుడైనా అన్నంలో, వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఈ మసాలా కారం 1 స్పూన్ వేసుకొని మనం కనుక తింటే మంచి టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా ఇంట్లో ట్రై చేయాలనుకుంటే కనుక ఈ మసాలా కారం ట్రై చేయండి. సో చాలా స్పైసీగా, చాలా కలర్ఫుల్గా ఉంటుంది. బయట మార్కెట్లో దొరికే మసాలా కారం కన్నా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నదైతే మాత్రం హెల్త్కి చాలా మంచిది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్.